లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. ఈరోజు మనము గురుని యొక్క వక్రగతి గురించి చర్చించబోతున్నాం. అక్టోబర్ నెలలో 9వ తారీఖున ఆయన వక్రగతి ప్రారంభమవుతుంది. అట్లాగే ఎప్పటి వరకు అంటే ఫిబ్రవరి 25 వరకు ఈ మాత్రం అక్కడ జరుగుతూ ఉంటుంది. వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆ వక్రగతి అంటే ఏమిటి? ఇది గతంలో ఒక వీడియో మనం చేసాము, అది చూసినా సరిపోతుంది. నిజానికి వక్రగతి అనేటటువంటిది ఏ గ్రహానికి వక్రగతులు ఉండవు. రాహుకేతువులు ఎప్పుడూ వక్రగతిలోనే సంచరిస్తూ ఉంటారు, వ్యతిరేక దిశలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇక సూర్యచంద్రులకి ఎప్పుడు వక్రగతి ఉండదు. ఇక వక్రగతి ఉన్నది ఎవరికి? కుజ, బుధ, గురు, శుక్ర, శని, ఈ 5 గ్రహాలకు మాత్రమే మనకి వక్రగతి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ వక్రగతి అనేటటువంటిది నిజానికి వక్రగతి కాదు. ఇప్పుడు ఈ ఈ ఈ చెప్పుకున్నటువంటి 5 గ్రహాలు కూడా ఇవేంటంటే వాటి ఓర్బిట్, కక్ష్య, ఓ దానికి చిన్నగా, ఓ దానికి పెద్దగా, దానికి ఇంకో దానికి ఇంకా పెద్దగా, ఇంకా పెద్దగా, ఆ విధంగా ఈ 5టికి కూడా 5 రకాల ఓర్బిట్లు ఉన్నాయి, కక్ష్యలు ఉన్నాయి. ఆ కక్ష్యల్లో సంచరించేటప్పుడు ఈ దగ్గరగా ఉన్నటువంటి కక్ష ఉందనుకోండి, ఆయన స్పీడ్గా తిరిగేస్తాడు. ఇంకొంచెం పెద్దగా ఉంది, కొంచెం లేట్ అవుతుంది. ఇంకా పెద్దది ఇంకొంచెం లేట్ అవుతుంది, ఇంకొంచెం పెద్దది ఇంకా లేట్ అవుతుంటుంది. ఈ విధంగా వివిధ కక్షలలో సంచరించేటప్పుడు మనకి ఈ ముందు వెళుతున్నట్టే ఈ కక్ష, చిన్న కక్షలను బట్టి పెద్ద కక్షలను బట్టి ముందుకు వెళ్ళిపోతున్నటువంటి గ్రహం, అది చిన్న గ్రహం త్వరగా వెళ్ళిపోతుంది కాబట్టి అది ముందుకు వెళ్తున్నట్టు, ఆ పెద్ద ఓర్బిట్లో తిరిగేటువంటి గ్రహం వెనకపడినట్టుగా మనకు కనిపిస్తుంది. నిజానికి ఏ గ్రహానికి వక్రగతి ఉండదు. మరి వక్రగతి లేనప్పుడు ఎందుకు మరి ఈ సంభాషణ అంతా అంటే అక్కడ ఏం జరగదు. కానీ ఈ భూమి మీద మనం నివసించేటటువంటి మానవులకి వాటి యొక్క ప్రభావం ఏ విధంగా పడుతుందంటే, ఈ పెద్ద ఓర్బిట్ ఉన్నది వెనకబడినట్టుగా కనిపిస్తోంది కదా మనకి, దాని యొక్క ప్రభావం అక్కడి నుంచి మన మీద ఏ విధంగా ఉంటుంది. ఈ చిన్న ఓర్బిట్ అనేది స్పీడ్గా తిరుగుతుంది, ఇక్కడి నుంచి దీని ప్రభావం మన మీద ఏ విధంగా పడుతుంది ఈ మానవుల మీద. అందుచేత ఈ దగ్గరగా ఉన్నదానికి దూరంగా ఉన్నదానికి ఈ విధమైనటువంటి రిట్రాగ్రేషన్లో ఉండటం అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. ఇంకా మీకు వివరంగా చెప్పాలి అంటే, మనం చిన్నప్పుడు బస్సు ఎక్కేవాళ్ళం, ఆర్టీసీ బస్సు, దానికంటే ముందు ప్రైవేట్ బస్సులు కూడా ఉండేవి. కొంతమంది తెలియచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. ఆ బస్సుల్లో ఎక్కేటప్పుడు చిన్నపిల్లవాళ్ళం బస్సులో కిటికీ పక్కన కూర్చోవాలి అని, కిటికీ నుంచి బయటికి చూడాలి అనేటువంటి ఒక తపన, ఒక తాపత్రయం, తెలిసి తెలియని వయసు, అజ్ఞానం. అక్కడి నుంచి చూస్తూ ఉంటే మనం తదేకంగా చూడడం ద్వారా అక్కడేమవుతుంది, ఆ కొండలు, ఆ చెట్లు, ఆ టెలిఫోన్ వైర్లు, ఆ కరెంటు స్తంభాలు అన్నీ వెనక్కి వస్తున్నట్టుగా, వెనక్కిపోతున్నట్టుగా భ్రమ కలుగుతుంది. నిజానికి అవి ఎక్కడికైనా వెనక్కి వెళ్తాయండి? లేదు, మనం ముందుకు వెళ్తున్నాం. మనం తదేకంగా చూడడం వల్ల కొంత అజ్ఞానం వల్ల, అంటే అజ్ఞానం అంటే మరో రకం దూషణ కాదు, మనకు తెలియనితనం, చిన్న వయసు, తెలిసి తెలియనటువంటి వయసు కాబట్టి అవన్నీ మనకి వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకి అది రిట్రాగ్రేషన్గా మనం తెలియజేస్తున్నాం. ఆ దూరాన్ని బట్టి, ఆ దగ్గరను బట్టి దాని యొక్క ప్రభావం మనుషుల మీద తప్పకుండా ఉంటుంది. నిజానికి వక్రగతిలో లేవు, కానీ దాని ప్రభావం అది ఉన్నటువంటి స్థానాన్ని బట్టి వాటి యొక్క ప్రభావం మన మీద పడుతూనే ఉంటుంది. ఈ విధంగా దీన్ని మనం వక్రగతి అన్నాం. అయితే ఈ వక్రగతి వలన వచ్చేటువంటి మానవుడికి వచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు మన జీవితం మొత్తమంతా గ్రహాల యొక్క దృష్టి మన మీద పడటం ద్వారానే కదండి నడుస్తుంది, శుభం జరిగినా అశుభం జరిగినా కూడా. అయితే ఇక్కడ మనకు ఇప్పుడు ఈ వక్రగతి ద్వారా నడిచేటటువంటి ఆ
గ్రహం యొక్క ప్రభావం మన మీద ఏ విధంగా ఉంటాయి వక్రగతిలో ఉన్నటువంటివి అనేటువంటి పెద్ద చర్చనీయాంశం. ఇది నిజానికి చెప్పాలి అంటే ఈనాటికి కూడా ఆనాడు ఋషీశ్వరులే దీని గురించి చాలా కాంట్రవర్సీ ఉంది. దాన్ని పరిగణలో తీసుకోవాల్సిన పని లేదని కొంతమంది చెప్పారు, తీరాలని కొంతమంది చెప్పారు. ఏదేమైనప్పటికీ అది ఒక కాంట్రవర్సీ బిట్గా ఉండిపోయింది. కాకపోతే మన అనుభవాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు నా జాతకంలోనే ఉచ్చెలో ఉన్నాడు గురుడు కర్కాటకంలో, బట్ వక్రించి ఉన్నాడు. ఆ పీరియడ్లో నాది బాల్యం. అప్పుడు బాల్యంలో నేను చాలా కష్టాలే పడ్డాను ఆయన పీరియడ్ అంతా కూడా. ఎందుకంటే ఉచ్చెలో ఉన్నటువంటి గ్రహం కనుక వక్రిస్తే నీచ గ్రహం యొక్క ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పడం జరిగింది కొంతమంది. అలాగే నీచలో ఉన్నటువంటి గ్రహం కనుక వక్రిస్తే ఉచ్చెలో ఉన్న గ్రహం యొక్క ఫలితాన్ని ఇస్తుంది అని కూడా కొంతమంది చెప్పారు. అయితే ఇక్కడికి ఇది మనం ఫిక్స్ అయిపోవడానికి లేదండి. ఇక్కడి వరకు ఇలాగే మనం నిర్ణయం చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకని అంటే మనకి రాశి చక్రంలో ఉచ్చులో ఉన్నాడు, వక్రించాడు, సరైన ఫలితాన్ని ఇవ్వట్లేదు కదా మనకి. కానీ అదే గ్రహం నవాంశంలోకి వచ్చాక నీచపడ్డాడే అనుకోండి, నీచపడితే అది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది మళ్ళీ. ఇవి కూడా అనుభవంలో చూసాం. మన అనుభవాన్ని కూడా మనం పరిగణించి జోడించి చూసుకోవచ్చు. ఇంచేత నా అభిప్రాయ ప్రకారంగా నేను చూసినటువంటి జాతకాల యొక్క ప్రభావం గురించి కూడా మనం చెప్పుకోవాలి. కాబట్టి ఉచ్చులో ఉన్నటువంటి గ్రహం వక్రిస్తే నీచకి పడుతోంది, నీచలో ఉన్నటువంటి గ్రహం వక్రించినట్టయితే ఉచ్చులో ఉన్నటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే రాశిలో మీకు ఉచ్చులో ఉంది, రిట్రాగ్రేషన్లో పడింది, కింద పడింది. కానీ నవాంశంలోకి వచ్చినప్పుడు నీచబడింది, ఆ గ్రహం యోగిస్తుంది మళ్ళీ. ఇట్లాంటివి కొన్ని చాలా రకరకాల కాంట్రవర్సీలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇదమిద్దంగా అని చెప్పి 100కి 100 కాళ్ళు బల్లగొద్ది చెప్పడానికి వీలు కానిటువంటి ఇది ఏదో ఉచ్చగ్రహం నీచగ్రహమే కాకుండా ఇప్పుడు ఈ గురువు శుక్రుల గురించి మనం తీసుకున్నట్టయితే అస్తంగత్వం వేరు. మళ్ళీ సూర్యుడికి అస్తంగత్వం అయిపోవటం, ఆ విధమైనటువంటి ఫలితాలు కూడా కొన్ని మనం పరిగణలో తీసుకోవాల్సి వస్తుంది. ఇది వక్రంలోకి సంబంధం ఏమీ కాదు. కానీ ఇక్కడ మిగతా గ్రహాలకి కొన్నిటికి స్తంభన ఉంటుంది, కొన్ని గ్రహాలకి స్తంభన ఉంటుంది. అవి అలాగా చరించవలసినటువంటి సమయం కన్నా ఎక్కువ కాలం అక్కడ నిలిచిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దాని ప్రభావాలు వేరే చెప్పారు. వక్రించి వెనక్కి వచ్చేటువంటి గ్రహాలు కొన్ని ఉంటాయి, వక్రించి కూడా వెనక నుంచి ప్రభావం చూపిస్తాయి కానీ అక్కడి నుంచి కదలదు, అదో రకం ఉంటుంది. అతిచారం ఉండవలసిన టైం కంటే ముందు రాశిలోనికి ప్రవేశించడం, ఈ విధమైనటువంటివి కొన్ని ఉన్నాయి. ఇందులో మొత్తం మీద ఈ సబ్జెక్ట్ వక్రగతి అనేటటువంటిది ఒక కాంట్రవర్సీ. దీనిలో చాలా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ప్రతి వాళ్ళు కూడా మీ యొక్క అనుభవాలను కూడా పరిగణనలోకి తీసుకోండి. వారు చెప్పినటువంటివి కూడా ఋషీశ్వరుల మధ్యనే కూడా వీళ్ళవి కొంచెం మనకి కాంట్రవర్సీ ఉంది. మొత్తం మీద ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే అక్టోబర్ 9 నుంచి గురుడు వృషభంలో ఉన్నటువంటి గురుడు వక్రిస్తున్నాడు. ఇక్కడ మళ్ళీ ఇంకో కొత్త విషయం కూడా మనం చెప్పుకోవాలి. శుభగ్రహం నైసర్గిక శుభగ్రహాలు కనుక వక్రిస్తే మరింత శుభ ఫలితాన్ని ఇస్తాయని కొంతమంది చెప్పడం జరిగింది. అలాగే నైసర్గిక పాపగ్రహాలు వక్రించినట్టయితే పాప ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పడం కొంతమంది చెప్పడం జరిగింది. ఇకపోతే ఇక్కడ ఏ విధమైన ఫలితాలు మనం చెప్పుకోవాలి అంటే వారు చెప్పిన విషయం అదైతే మన విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ వక్రించినటువంటి గ్రహం ఇప్పుడు ఆ రాశ్యాత్ అంటే చంద్రాత్తు ఎక్కడ ఉంది, దానికి ఆధిపత్య శుభులవుతున్నారా, ఆధిపత్య పాపులవుతున్నారా, ఇది కూడా పరిగణలో తీసుకోవాలి. నైసర్గిక శుభత్వమే కాకుండా ఆధిపత్యం ద్వారా శుభత్వం వస్తుందా, పాపత్వం కలుగుతోందా అనేది కూడా పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇది గోచార రీత్యా ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నవన్నీ గోచార రీత్యా. ఇక జాతకం దగ్గరికి వెళ్ళామనుకోండి, జాతకం దగ్గరికి వెళ్ళినట్టయితే అక్కడ అది జీవితాంతము పర్మనెంట్గానే అంటే శాశ్వతంగా అదే రాశిలో అక్కడే ఉండిపోతుంది. మనకి గోచారంలో ఇది కొద్దిపాటి కాలం మాత్రమే ఉంటుంది. ఒక శుక్రుడికి ఇన్ని రోజులని,
శనికి ఇన్ని రోజులని ఇట్లా నిర్ణయం చేయడం జరిగింది. ఆ నిర్ణయం అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు జనజీవన శ్రమంతలో కలిసిపోవడం ఉంటుంటారే మానవుల్లో, అదేవిధంగా అవి మామూలుగా ఎప్పుడూ జరిగేటటువంటి ఆ రీతిలోకి చేరిపోతాయి మొత్తం గ్రహాలన్నీ కూడా. ఇది ఫలితాలు. అయితే ఈ వక్రించి ఉన్న సమయంలో మానవుడి మీద ఆ గ్రహం యొక్క ప్రభావం ఎలా పడుతుంది అంటే, ఇక్కడ నిజానికి ఇప్పుడు గోచార రీత్యా మనకి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు గురువు. అయితే 9వ తారీఖు నుంచి వక్రం గతి ప్రారంభమవుతోంది. అప్పుడు మనము ఏం చెప్పుకోవాలి, మేషరాశి వారికి మనం ఫలితాలు చెప్పుకోవాల్సి వస్తే, ఇక్కడ నిజానికి గురువు ద్వితీయ స్థానంలో సుఫలితాలు ఇస్తాడు గోచార రీత్యా కదా. గురుడు గోచార రీత్యా 2వ స్థానంలో సుఫలితాలు ఇస్తాడు. కానీ ఇక్కడ వక్రగతిలో ఉన్న కారణంగా మీరేం చేయాలి, మేషంలో ఉన్నట్టుగా మన పరిగణలోకి తీసుకోవాలి. మేషంలో ఉన్నట్టుగా పరిగణలోకి తీసుకుంటే మీకు జన్మంలో గురువు యొక్క సంచారము అంత శుభ ఫలితములను ఇవ్వజాలదు అని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది. అలాగే మరి 12 రాశులకి కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి శాస్త్రకారులు ఏం చెప్పారు అంటే, గోచార రీత్యా మనకి చెప్పినటువంటి విషయం ఏంటంటే, గురుగ్రహం గురించి మనం మాట్లాడుకుంటున్నది గురుగ్రహం యొక్క ప్రభావం గురించి వక్ర సంచారం యొక్క ప్రభావం గురించి మాట్లాడుకుంటాం. కాబట్టి ఇక్కడ గురువు గురించి శాస్త్రం ఏం చెప్పింది అంటే, దేశత్యాగం, విత్తలాభం, అనర్థం, ధననాశనం, సంపదం, క్లేశం, ఆరోగ్యం, ధనహానిం, ధన ఆగమనం, పీడనం, లాభనష్టంచ క్రమేణ కురుతే గురుహు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తోంది. ఈ విధంగా చెప్తోంది. ఇప్పుడు నిజానికి మేషరాశి వారికి వక్రగతి లేకపోతే ద్వితీయంలో ఆయన విత్తలాభం జరగాలి. కానీ ఇక్కడ వక్రించి ఉండడం మూలాన మేషరాశిలో ఉన్నట్టుగానే పరిగణలో తీసుకోవడం ద్వారా ఇక్కడ మీకు జరుగుతున్నటువంటి ఏంటంటే, దేశత్యాగం, వేరే ఊరు వెళ్ళిపోవడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్ కావచ్చు, లేకపోతే వ్యాపారం మార్చవచ్చు, లేకపోతే ఇల్లు మారవచ్చు. ఇంట్లోంచి అంటే దేశత్యాగం అంటే ఇల్లుని కాదు అక్కడ అర్థం, కానీ కొంచెం దూర ప్రదేశం వెళ్ళవలసి వస్తుంది అనేటటువంటిది ఇక్కడ మనకి దీని ద్వారా మనకి తెలియజేస్తున్నారు శాస్త్రకారులు. మంచి జరగవలసినటువంటిది ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది, చెడు ఫలితాన్ని ఇస్తుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి గురువు మేషరాశి వారికి ఇస్తూ ఉన్నాడు. అంటే మేషరాశి వారికి గురువు యొక్క వక్రగతి అంత శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇది మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఏమండి, ఇప్పుడు అయితే ఇక్కడ కొన్ని విశేషాలు కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ నవగ్రహాలలో మనకి 3 గ్రహాలకు కుజుడు, గురుడు, శని, ఈ 3 గ్రహాలకి విశేష దృష్టిలో ఉన్నాయని మనం చెప్పుకున్నాం, మనం చదువుకున్నాం. కాబట్టి ఈ గురువుకు ఉన్నటువంటి ప్రతి గ్రహానికి కూడా సప్తమ దృష్టి మామూలే. ఇకపోతే గురువుకి 5, 9 2 విశేష దృష్టిలు కూడా ఉన్నాయి కదా. అంటే కుజుడు ఇప్పుడు గురించి మనం చెప్పుకోవట్లేదు గురించి, ఇప్పుడు దాని గురించి అనవసరమైన విషయం, సబ్జెక్ట్ పెరిగిపోకుండా ఉంటుంది. ఇక్కడ మీకు 5, 9 విశేష దృష్టిలుగా మనకి శాస్త్రకారులు నిర్ణయించారు. కాబట్టి ఇక్కడ మీకు ఈ యొక్క వక్ర గురువు యొక్క ప్రభావం వల్ల మంచి జరగాల్సింది జరగకపోగా, దీని యొక్క ప్రభావం మీకు ఎలాగంటే, మరలా ఈ 12 రాశుల్లో మరలా సింహరాశిలోను అంటే 5వ రాశికి, అట్లాగే 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి వాటి మీద కూడా వాటి యొక్క ప్రభావం సూచిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకి వాటి యొక్క దుష్ప్రభావం ఈ రాశుల మీద కూడా ఎంతో కొంత ప్రభావితం అవుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్తూ ఉన్నారు. ఈ విధంగా 3 రాశుల మీద దాని యొక్క దుష్ప్రభావం పడుతోంది ఆయన ఉన్నటువంటి స్థానం నుంచి. ఈ విధంగా ఇది మేషరాశి వారి